అంటే పుడుతున్నాం, చేస్తున్నాం. మరి ఈ నోరు పెట్టకపోతే ఆగామి కర్మలు చేసుకోము. అందుకే నవరంధ్రాల తోలుబొమ్మర మలమూత్రాల మురికి కొంపర. ఈ నవరంధ్రాల ఈ తోలుబొమ్మరో ఇందులో ఏముంది? మొత్తం మురికి ఉంది. ఏంటిదా మురికి? మలము, మూత్రము, చీము, నెత్ర అంతా ఉంది. ఇందులో నువ్వేమి, ఈ మురికిలో పిండం ఉంటుంది. ఆ మురికిలో మాసాన భాగాలు, అంటే మన ముట్టు రూపమే నీవురా అంటున్నాడు. మన ముట్టు ఆగితేనే మనం గర్భం దాలుస్తాం. ఇప్పుడు ఒక బిడ్డ నీ లోపల తయారవుతుంది అంటే ముట్టు, మనం ఏదైతే అసహించుకుంటున్నామో ముట్టుని, ఆ ముట్టు ఆగితే ఆ ముట్టు యొక్క మైల నీ బిడ్డ. ఈ విషయం మీకు తెలుసా? బయట ఆగితే తల్లి అయితే మనకు తెలుసు, కానీ ఆ ముట్టు యొక్క మైలనే నువ్వు తయారైనావు. ఈ సత్యం మనకు తెలియదు. అది ఎట్లా ముట్టు అవుతుందండి? దాన్ని ఎందుకు అసహించుకుంటున్నాం? అప్పుడు గర్భసంచి ఫెయిల్, గర్భసంచి గడ్డలు వస్తాయి. ఎంతెంత అసహించుకుంటామో అంతంత. అంటే ఇక్కడ మనకేం జరుగుతుంది? ఏమీ తెలుస్తలేదు. అందుకనే మన యొక్క కడుపులో ఉన్నప్పుడు నేను ఏ కర్మ చేసుకోను అని దేవునికి ప్రమాణం చేసి వస్తాం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇదంతా భరించలేము. మలంలో మూత్రంలో ఉండలేక ఆ మలంలో ఉన్న నులి పురుగులు ఉంటాయి మలంలో మూత్రంలో, అవి కుడుతూ ఉంటాయి బాబుకి. అవి కుడుతూ ఉంటే మనకి నరకం ఉంటుంది లోపల గర్భంలో. ఆడేమో మెల్లగా అటు ఇటు కదులుతుంటే మనమేమో ఇక్కడ బయట అబ్బా పొట్ట మీద చేతి పెట్టి ఖుషీగా మనం ఉంటాం. కానీ వాడు నరకం అనుభవిస్తాడు లోపల. అప్పుడు ఆ నరకాన్ని అనుభవించలేక ఈ తల్లి గర్భం నాకు వద్దు అని చెప్పి వాడు ఏమంటాడు? ఓ దేవతలారా, నన్ను బయటకు పంపండి. నేను ఏ తప్పు చేయకుండా, ఏ బంధంలో ఇరకకుండా, ఏ పాపపు కర్మ, ఏ పుణ్యకర్మ చేయకుండా సత్కర్మలు చేసి మోక్షాన్ని తెచ్చుకుంటాను. పాపకర్మలన్నీ, పాత కర్మలన్నీ తుడిచిపెట్టేసుకొని వస్తాను, నన్ను పంపండి అని చెప్పి ప్రమాణం చేసి వస్తాము కడుపులో. అదే పాట ఉంది ఇప్పుడు. ఇది అట్లా చెప్పిన మనము ఈ మాయాలోకంలోకి ఎప్పుడైతే వస్తామో అక్కడ చెప్పిందంతా ఉష్కాకి మర్చిపోయి ఈ బంధాలలో ఇరికి నీ నా అని ఇరికి, ఇది నీది అది నాది, ఇది నీది అది నాది అని చెప్పి మనం అందులో ఇరికి అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటాం. పాత కర్మలు కడిగేసుకోవడానికి వచ్చిన మనము వీటిని పక్కకు చెత్త కుండీలో పెట్టేస్తే అవన్నీ ఉన్నాయి. మళ్ళీ కొత్త కర్మలు చేసి మళ్ళీ జన్మకి కారణం నువ్వే అవుతున్నావు. ఇంత ఉందండి మన జీవిత చరిత్ర. ఇలాంటి క్లాసులు మనకు అక్కర్లేదా అమ్మా? రోజు ఈ ముచ్చట్లు వింటే మనం ఎంత బాగుపడతాము, ఎంత మారుతాము, మన జీవితం ఎంత చక్కగా ఉంటుందో చెప్పండి. ఇదంతా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఇదంతా? మరి మన ఇంట్లో ఉండన్నా అంతే ఈ గ్రంథం. అసలు మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన, ఏ గుడిలోనన్నా మాట్లాడాల్సిన ముచ్చట్లు ఏవంటే భగవద్గీత గ్రంథమే. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది? మనిషికి దుఃఖం ఎక్కువ యుగంలో, కలియుగంలో మనిషికి దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని గుణాలు రాక్షసిని ఉంటాయి కాబట్టి ఆ దుఃఖం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి రోగాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ మనిషికి ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ దుఃఖం పోతుంది, ఆ రోగం పోతుంది. అందుకని సంపూర్ణ ఆరోగ్యం వచ్చి, ఆనందం వచ్చి, ఆత్మ జ్ఞానంతో మోక్షానికి దగ్గర అవుతాడని చెప్పి ఈ గ్రంథం మన కోసం, కలియుగం కోసం వచ్చిన గ్రంథం, మానవ గ్రంథం. మనిషికి దుఃఖాన్ని పోగొట్టే ఏకైక గ్రంథం అండి ఇది. ఇందులోనే చెప్తున్నాడు ధ్యానం చేయమని. ఇది ఎవరో పత్రిజీ ధ్యానం నేర్పించిండు అంతే తప్ప కానీ ఆయన సొంతంగా తీసుకొచ్చింది కాదు కదా. తను నేర్చుకుంటేనే 45 సంవత్సరాలు మన కోసం బుద్ధుడు కనిపెట్టిండు. మనిషికి ముసలితనం ఎందుకు వస్తుంది, మనిషి ఎందుకు రోగాల పాలవుతున్నాడు, మనిషికి దుఃఖం ఎందుకుందో ప్రతిదీ కనిపెట్టిండు. మనిషికి ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే విద్య లేకపోవడం, అంటే తృష్ణ. కృష్ణ అంటే జ్ఞానం, తృష్ణ అంటే జ్ఞానం లేకపోవడం. అంటే మనిషికి తృష్ణ వల్ల దుఃఖం ఉంది. తృష్ణవై కృష్ణ వస్తే దుఃఖం పోతుంది, మోక్షం వస్తుంది అని అందుకనే బుద్ధుడు కనిపెట్టి, మరి అందరికీ కావాల్సింది ఏంటి అంటే
నాశనం లేని విద్య కావాలి అని చెప్పి కనిపెట్టింది బుద్ధుడు. ఆ బుద్ధుడి దగ్గర ఉన్నాడు కాబట్టి పత్రిజీ మనకి ఇప్పుడు వచ్చిండు, చెప్పిండు, పోయిండు. మరి మనం చెయ్యాలా వద్దా చెప్పండి? ఇది మన కోసం కదండి. ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే చెప్పండి, కనీసం అది చెప్పడానికి ఏముంది? ఆరోగ్యమే డబ్బే మహాభాగ్యమా? మరి ఇప్పుడు మనము ఆరోగ్యం కోసం కష్టపడుతున్నామా, డబ్బు వైపు పరిగెత్తుతున్నామా? డబ్బు వైపు పరిగెత్తుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఏది ఎంత చేయాలి ప్రతిదీ మధ్య మార్గంగా చెప్పాడండి. శరీరం చాలు అంటుంది, ఎంత పని చేస్తావో చాలు, విశ్రాంతి తీసుకో అని చెప్తుంది. అప్పుడు వినాలండి మనం. అందుకనే ప్రతిదీ తినడం కానీ, పడుకోవడం కానీ, మాట్లాడడం కానీ, పని చేయడం కానీ ప్రతిదీ ఎలా చెప్తున్నాడు గీతలో? మధ్య మార్గం. ఎక్కువ లేక చెప్పండి, ఇంకోటి ఎక్కువ లేక తక్కువ లేక ప్రతిదీ మధ్య మార్గంగా చేయమని చెప్తుండ్రు. అందుకనే ఏది తిన్నా కూడా ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. పడుకోవడం కూడా మరీ పడుకొని 10 గంటలు 10 గంటలు 8 గంటలు కాకుండా ఎంత పడుకోవాలి? కేవలం ధ్యానం చేయని వాళ్ళు 6 గంటలు, ధ్యానం చేసేవారికి 4 గంటలు. అంటే ఎంత పడుకోవాలో అన్నీ ప్రతిదీ మనకి గీతలో వివరించాం. ప్రతిదీ మధ్య మార్గంలో మనం ఎప్పుడైతే చేస్తామో అమ్మ, మనకి ఏ రోగము, ఏ కష్టము, ఏ పాపము అంటది. మాట కూడా మధ్య మార్గంగానే ఉండాలి. లొడలొడ అన్నీ నాకేం వస్తాయని చెప్పి మాట్లాడద్దు అని చెప్తున్నాడు. అందుకనే మనకి గీతలో అన్నీ వివరించి చెప్తున్నాడు. మరి ఇప్పుడు మనకు